నా పేరు కూడా సమీరే, బట్ నేను ముస్లిం కాదు. కానీ నేను చూడ్డానికి అనిపిస్తానంట చాలామందికి. ప్రాబ్లం ఏంటంటే నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియాలో తిరుగుతూ ఉంటాను ఎక్కువ. సో నన్ను కొత్తగా కలిసిన ప్రతి ఒక్కరు అస్సలం వాలేకుం సమీర్ భాయ్, మేము జై శ్రీరామ్ భాయ్. వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు 2 నిమిషాలు. మన వాళ్ళని కూడా కన్వర్ట్ చేస్తున్నారా, ఏం జరుగుతుంది బయట. బట్ ఐ హ్యావ్ ఫన్ విత్ దిస్ అనమాట. లైక్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, వాడి పేరు అబ్దుల్ అజీమ్. ఫర్ 7 years, వాళ్ళ లైఫ్లో 7 years వరకు నేను వాడిని కన్విన్స్ చేశాను నేను కూడా ముస్లిం అని. కానీ ఒకరోజు ఏమైందంటే ఇన్ఆర్బిట్ మాల్ వాష్రూమ్లో చూసేశాడు. చూసి అన్నాడు, సమీర్ భాయిజాన్, నువ్వు భాయిజాన్ కాదా అంటే, అదేంటి అలా అన్నావు అంటే, నీకు జరగలేదా అంటే, ఆ ఫ్లోలో ఏం చెప్పాలో తెలియక జరిగింది అమ్మ, నాది మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు వాడు తిరుగుతున్నాడు, నాది ఒక్కరిదే రాలేదా, అందరిది వచ్చేస్తుందా మళ్ళీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ నాట్ ముస్లిం. ఇస్లామోఫోబియా లాంటిది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్స్ లేవు నా దగ్గర. మోదీ ఎప్పుడు బంగ్లాదేశ్ పంపిస్తాడో తెలియదు. అండ్ సెకండ్లీ, నేను కనుక ముస్లిం అయి ఉంటే ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ టూ మచ్ ఫన్ విత్ ఇట్. లైక్ 4 wives బ్రో, ఆర్ యూ కిడింగ్ మీ? లైక్ నేను ఎవ్రీ నైట్ పోయి ఇంకి పింకి పాంకి ఫాదర్, ఐ వుడ్ హ్యావ్ టూ మచ్ ఫన్ విత్ ఇట్ బ్రో. నాకు ఎప్పుడైనా మెట్రోలో సీట్ దొరకలేదు అనుకో, నా బ్యాగ్ తీసి ఇలా పడేస్తా, అల్లాహు అక్బర్, ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది, డ్రైవర్ సీట్లో కూర్చొని పోతాను నేను. ఐ విల్ పుల్ ర్యాండమ్ ప్రాంక్స్ ఆల్సో, మా వైఫ్ దగ్గరికి వెళ్ళి తలాక్ తలాక్ ఏప్రిల్ ఫూల్స్ లే, దాని తర్వాత ఆమె నన్ను డ్రమ్లో వేస్తుంది అనుకో, అది వేరే విషయం. కానీ నేను పట్టను డ్రమ్లో, సో ఐఎమ్ సేఫ్. మీలో మీ అందరికీ యూ లైక్ యువర్ పేరెంట్స్ కదా, మమ్మీ డాడీ అంటే అందరికి ఇస్తుంది. ఎవరైనా ఉన్నారా చల్ నాకు నచ్చరు, ఎప్పుడు పోతారా అని చూస్తున్నా, ఎవరు లేరు కదా. సి మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు మమ్మీ డాడీ అంటే దే ఆర్ లైక్ గాడ్స్ అని, విచ్ ఇస్ నాట్ ట్రూ. సి వాళ్ళు కూడా మనుషులే, దే ఆర్ గుడ్ పీపుల్, మనల్ని కని పెంచి దే డిడ్ ఎవ్రీథింగ్ వాట్ బెస్ట్ దే కుడ్ డూ. కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. లైక్ మై మామ్ హ్యాస్ దిస్ వన్ ప్రాబ్లం. నేను ఎప్పుడైనా ఇంటి బయట ఉన్నప్పుడు మా మదర్ ఫోన్ కాల్ మిస్ అయ్యాను అనుకోండి, మా మమ్మీ ఇమీడియట్ కంక్లూజన్కి వచ్చేస్తుంది, నా కొడుకు చచ్చిపోయినాడు, నేను చెప్తానే ఉన్నా రోడ్డు మీద ఉన్నప్పుడు ఫోన్ చూడొద్దని, ఏ లారీయో ఎక్కిచ్చేసింది 1 పైకి. నేను 5 minutes తర్వాత ఇంటికి పోయినా కూడా నా ఫోటో ఒక దండేసి బొట్టు పెట్టి పూలు పండ్లు అన్ని సెట్ చేసుకొని, పక్కనే మా డాడీ ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుతుంటాడు, ఏం బాబు పైసలు ఎప్పుడు వస్తున్నాయి, వైన్స్ బంద్ అయ్యే టైం అయిపోయింది, బియర్ రేట్లు పెరిగిపోయినాయి. బట్ మై డాడ్ ఈజ్ లిటిల్ బిట్ చిల్ లైక్ దట్ అనమాట. ఎందుకంటే నేను పుట్టినప్పుడు మై డాడ్ వాజ్ వెరీ యంగ్, హీ వాజ్ లైక్ 21 years old. వీ హ్యావ్ అ వెరీ ఫ్రెండ్లీ వైబ్. కానీ మా డాడ్కి కూడా ఒక ప్రాబ్లం ఉంది. మీరు ఎప్పుడైనా మీలో ఎవరు కోటీశ్వరుడు షో చూసారా? ఐ డోంట్ థింక్ ఎనీబడి వాచెస్ దట్ షో మన చాయిస్, లైక్ మనం చూడాలని ఆ షో చూడము. మన అందరి ఇళ్లలో ఫాదర్ ఫిగర్ ఉంటాడు బేసిక్గా, అండ్ ఆయనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, వీళ్ళు నన్ను పిలవట్లేదు ఆ షోకి, పిలిస్తే మనం కూడా కోటీశ్వరులం అయిపోయేవాళ్ళం. ఆ షో వచ్చిన ప్రతిసారి మా డాడ్ లోపలికి ఒక ఐఏఎస్ ఆత్మ దొరికిపోతుంది. నువ్వు ఆప్షన్స్ ఇవ్వకముందే నేను ఆన్సర్ చెప్పేస్తా అంటాడు. ఎవరు అడిగారు డాడీ నిన్ను, హూ ఇస్ ఆస్కింగ్ యూ? ఆయన ఒక్కడే ఆ షో ఎంజాయ్ చేస్తున్నాడంటే అది కూడా కాదు, మా ఇంట్లో అందరినీ కూర్చోబెడతాడు, నన్ను, మా తమ్ముడిని, మా మమ్మీని, మా కుక్కని. మా కుక్క కూడా అనుకుంటుంది, దీని అమ్మ నేను రోడ్డు పైన మంచిగా బతుకుతుండే, ఇంటికి తెచ్చి మరీ టార్చర్ పెడుతున్నారు ఏంది వీళ్ళు నన్ను. అండ్ ద థింగ్ ఈజ్, ఆ షో మా డాడ్ చూసేటప్పుడు దేర్ విల్ కమ్ వన్ టైం ఒక క్వశ్చన్కి ఆయనకు ఆన్సర్ తెలియదు, కానీ ఆయన ఒప్పుకోలేడు కదా ఆన్సర్ తెలియదు అని. సో అప్పుడు మా డాడ్ నన్ను చూస్తాడు, లక్షలు లక్షలు కట్టి ఇంజనీరింగ్ చదివించా, నువ్వు చెప్పరా అది నా ఆన్సర్ని. బట్ టు బి ఆనెస్ట్, మా డాడ్ ఒకవేళ షోకి వెళ్ళాడు అనుకోండి, ఐఎమ్ ప్రిటీ షూర్ హీల్ విన్ సమ్ మనీ, ఎందుకంటే చదువుకోలేదు ఎక్కువ, బట్ హీఈస్ వెరీ స్ట్రీట్ స్మార్ట్ అనమాట. ఆ షోకి వెళ్తే మినిమం ఒక 5-6 lakhs హీల్ విన్, ఐఎమ్ షూర్. ఆఫ్టర్ ట్యాక్సెస్ 1,500 rupees అనుకోండి. బట్ నేను ఆ షోకి వెళ్ళాను అనుకోండి, ఆన్ ది అదర్ హ్యాండ్ నాకు ఇంటికి రావడానికి ర్యాపిడో ఛార్జీలు కూడా రావు. ఎందుకంటే ఆ షోలో ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మా ఫ్రెండ్ సర్కిల్లో నేనే టాపర్, 38% ఫ్రమ్ మల్లారెడ్డి.
తెలుసు అందరికి మల్లారెడ్డి. ఏ ఈవెంట్ అయినా వచ్చేస్తా. మల్లారెడ్డి అంటే ఎవరు చెప్తున్నావా, అడుగుతున్నావా? పాలమ్మినా పూలమ్మినా అది ఆయన కెరియర్ చెప్తున్నట్టు ఉండదు, స్టూడెంట్స్ ఫ్యూచర్ చెప్తున్నట్టు ఉంటుంది అది. బట్ జస్ట్ ఇమాజిన్, ఆ షోలో నుంచి మా ఫ్రెండ్కి ఎవరికైనా కాల్ వచ్చింది అనుకోండి, హలో మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి, నేను మీ నాగార్జున. మావాడు నాగార్జున. నాగార్జున షో మూసేస్తాడు. దాని తర్వాత ఆ సెట్ పగల కొట్టడానికి ఆయనే హైడ్రా కాల్ చేస్తాడు. ఎన్ కన్వెన్షన్ పోతే దీన్ని కూడా పగలలేదండి మీరు. ఐ థింక్ యూ మైట్ హ్యావ్ నోటీస్ డాగ్ నేమ్స్ కొంచెం వియర్డ్ అయిపోయాయి. లైక్ అర్లియర్ ఇట్ వాస్ వెరీ సింపుల్. లైక్ నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, కుక్క నల్లగా ఉంటే బ్లాకీ, బ్రౌన్ ఉంటే బ్రౌనీ, వైట్ ఉంటే స్నోయి ఆర్ సంథింగ్. ఈ మధ్య మనుషుల పేర్లు పెట్టేస్తున్నారు కుక్కలకి. రమేష్, సురేష్. మా గల్లీలో కుక్క తిరుగుతుంటుంది, ప్రీతి దాని పేరు. అర్జున్ రెడ్డి చూసి పెట్టారు దాన్ని. ప్రాబ్లం ఏంటంటే మగ కుక్క అది. వాళ్ళు ప్రీతి ప్రీతి అంటుంటే అది చూపిస్తుంటది కాళ్ళు లేపి, నేను మొగండి కాదు. అండ్ ఇదొకటి అనుకుంటే పీపుల్ హ్యావ్ బికమ్ మోర్ క్రియేటివ్. లైక్ ఫుడ్ ఐటమ్స్ మీద పడిపోయారు. డెజర్ట్స్, ఓరియో, కుకీ, కప్ కేక్. నేను రీసెంట్గా ఒక డాగ్ని కలిసి దాని పేరు సున్నుండ అంట. దాని సున్నుండ అని పిలిచిన ప్రతిసారి అది కోపంగా చూస్తుంది. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, నాకు దాని కళ్ళల్లో బూతులు కనిపిస్తున్నాయి. రీసెంట్లీ విజయవాడ వెళ్ళా, అక్కడ ఐ మెట్ వన్ డాగ్, దాని పేరు మిర్చి అంట. నేను అన్నా, థ్యాంక్ గాడ్ మీరు ముస్లిమ్స్ కాదు, లేకపోతే కట్ మిర్చి అని పెట్టేటోళ్ళు. అస్సలు బాగోదు. బట్ మిర్చి సచ్ అ వియర్డ్ నేమ్. అక్కడ ఎందుకు ఆపారు మీరు? దానికి ఒక గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేయండి, దానికి బోండా అని పేరు పెట్టండి, వాళ్ళకి పిల్లలు పుడితే పునుగులు అని పెట్టండి, ఇంటి పేరు మార్చే శ్రీనివాస్ టిఫిన్ సెంటర్ అని పెట్టండి. లైక్ టాకింగ్ అబౌట్ డాగ్స్, నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. బట్ నాకు మా తమ్ముడికి దెర్ ఇస్ అ హ్యూజ్ ఏజ్ డిఫరెన్స్ అనమాట. అండ్ హీ రీసెంట్లీ టర్న్డ్ 18 బై ద వే. అవును, ఇట్స్ అ లిటిల్ వియర్డ్. ఇట్స్ వెరీ వియర్డ్. ఎందుకంటే వాడు ఇప్పుడు కూడా బొమ్మలు చూస్తాడు. అండ్ నువ్వు చూసే బొమ్మలు కాదు, వాడు ఇంకా షిన్చాన్, డోరెమాన్ అక్కడే ఉన్నాడు. వాడు ఎంత చూస్తాడంటే వాడు అప్పుడప్పుడు నిద్రలో కూడా షుజుకా అంటుంటాడు. ప్రాబ్లం ఏంటంటే మేము అప్పుడప్పుడు బెడ్ షేర్ చేసుకుంటాం, వి స్లీప్ ఇన్ ద సేమ్ బెడ్. సో నాకు భయం వేస్తుంటుంది, వీడు ఏదో ఒక రోజు డోరెమాన్ గ్యాడ్జెట్ తీద్దామని. చేయి పెట్టినాడు అనుకో, వాడు తట్టుకోలేడు. హైదరాబాద్ నుంచి ఎవరైనా ఉన్నారా? హైదరాబాద్ పీపుల్ మేక్ సమ్ నాయిస్. ఓ నైస్. నేను హైదరాబాద్లోనే పెరిగా. ఐ లవ్ హైదరాబాద్, నాకు చాలా ఇష్టం. కానీ ఐ హ్యావ్ సమ్ కంప్లైంట్స్. లైక్ ఫర్ సమ్ రీజన్ హైదరాబాద్లో అందరికన్నా కాన్ఫిడెంట్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే ఇట్ ఈస్ అవర్ ఆటో డ్రైవర్స్. నాకు వీడి కాన్ఫిడెన్స్ అర్థమే కాదు తెలుసా. లైక్ హైదరాబాద్ ఆటో డ్రైవర్ ఈస్ ది ఓన్లీ మ్యాన్ ఐ నో. వాడు ఇట్లా ర్యాండమ్ అమ్మాయి దగ్గరకు పోతాడు, పోయి మేడం చలోనా మేడం, ఒక్క నిమిషం ఏడికి పిలుస్తున్నారా నువ్వు, వాళ్ళ ఇంటిగా మీ ఇంటిగా, వాట్ ఈస్. అండ్ వాడు ఇట్లా నార్మల్ కూడా ఉంటాడు, వాడు ఫుల్ క్రీపీ ఉంటాడు. వాడు నోట్లో మీనాక్షి పాన్ ఉంటుంది, ఇట్లా మొత్తం రెడ్ అయిపోయి ఉంటుంది, ఇట్లా చెస్ట్ హెయిర్తో ఆడుకుంటుంటాడు. చలోనా మేడం. ఈవెన్ హిస్ ఆటో ఇస్ వియర్డ్ తెలుసా. లైక్ ఫుల్ డీజే లైటింగ్ నడుస్తుంటుంది, ఐటమ్ సాంగ్ ఈస్ గోయింగ్ ఆన్. మీరు వాడిని ఇగ్నోర్ కూడా చేయలేరు. మీరు వాడిని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, వాడు పాట పాడడం స్టార్ట్ చేస్తాడు. ఊ అంటారా మేడం, ఊ అంటారా మేడం. అండ్ ఈ సిచ్యువేషన్లో ఏదైనా వర్స్ కాంబినేషన్ ఉందంటే ఇట్స్ అ నార్త్ ఇండియన్ లేడీ అండ్ తెలుగు ఆటో గై. ఎందుకంటే వీడు పోయి అనేస్తాడు, రండి మేడం. ఆమె పాపం కన్ఫ్యూజ్ అయిపోతుంది తెలుసా. మేడం కూడా అంటున్నాడు, రండి కూడా అంటున్నాడు. మా దగ్గర బూత్ కదా ఇది. వాట్ ఈస్, నాకు తెలుసు సౌత్ ఇండియా ప్రోగ్రెసివ్ అని, మరీ ఇంత ప్రోగ్రెసివా? ఐ లైక్ టు అబ్జర్వ్ దీస్ థింగ్స్ రోడ్స్ పైన. యూజువలీ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తారు. బైక్ నడుపుతూ ఫోన్ మాట్లాడతారు చూసారా. ఐ హేట్ దిస్ పీపుల్. లైక్ నీకు ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్, నువ్వు ఒక చేత్తో బండి హ్యాండిల్ చేసి ఇంకో చేత్తో ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నావు అంటే నాకు ఏం కంప్లైంట్ లేదు. ఇలా మాట్లాడతాడు ఇప్పుడు,
నాకు వీడిని చూస్తే ఏడనో మండుతుంది, లైక్ ఇట్లా పట్టుకో ఇట్లా తిప్పేయాలనిపిస్తుంది. జోక్ కూడా కాదు, ఒకసారి అది చెకింగ్ జరుగుతుంది పోలీస్ది, లైసెన్స్ అవన్నీ చెక్ చేస్తున్నాడు. నా ముందు ఒకడు ఆగాడు, వాడి లైసెన్స్ చూసి సార్ మీది ఫోటో మ్యాచ్ అవ్వట్లేదు ఇందులో అంటే, ఇప్పుడు చూడండి సార్ మ్యాచ్ అవుతుంది. ఇట్లనే దిగినా నేను అక్కడ కూడా ఫోటో. బట్ ద మోస్ట్ డేంజరస్ పీపుల్ మన రోడ్స్ పైన, క్రెడిట్ వేర్ ఇట్స్ డ్యూ, ఇండియన్ ఆంటీస్. ఈ రూమ్లో ఎవరు లేరు, మీరు భయపడకండి, డోంట్ గెట్ అఫెండెడ్. యా, బికాస్ వన్స్ యూ రీచ్ అ సర్టన్ ఏజ్ యాజ్ అ ఉమెన్, నో యూ బికమ్ వెరీ కాన్ఫిడెంట్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. లైక్ మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు 3 sides బొక్క ఎవడు చూడడు, 2 sides కూడా డౌటే. బట్ ఏ సైడ్ నుంచి అయితే వెహికల్ వస్తుందో అట్లీస్ట్ దట్ వి చెక్. ఇండియన్ ఆంటీస్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒకటే డైరెక్షన్లో చూస్తారు, డౌన్. ఎందుకంటే ట్రక్ దేముంది, అది వస్తుంటుంది పోతుంటుంది. ఆ దిష్టి తీసిన నిమ్మకాయ, మిర్చి, నల్ల పిల్లి, దీస్ ఆర్ హర్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్. ఎందుకంటే ఇండియన్ ఆంటీస్ బేసికలీ దే హ్యావ్ దిస్ సూపర్ పవర్. వాళ్ళు ఇలా చేయబెట్టారు అనుకోండి, ఇక్కడున్న ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. యా, ఓన్లీ 2 people హ్యావ్ దిస్ సూపర్ పవర్, ఇండియన్ ఆంటీస్ అండ్ బాలయ్య. ఇంకెవరికి లేదు ఇది. నేను ఒకసారి ఐ వాజ్ డ్రైవింగ్ ఇన్ హైదరాబాద్, నార్మల్ 40-50 స్పీడ్లో, బాగానే వెరీ నార్మల్ డ్రైవింగ్. ఒక ఆంటీ రోడ్ మధ్యలోకి నడుచుకుంటూ రారు వాళ్ళు, బై ద వే, రోడ్ మధ్యలోకి, బికాస్ దే ఆర్ గాడ్స్ కదా, ప్రత్యక్షం అవుతారు వాళ్ళు. నేను వస్తున్న బైక్ పైన మెల్లగా ఒక ఆంటీ నా ముందు ప్రత్యక్షమైంది, ఇలా చేయబెడితే చెయ్యి ఇడ తాకింది నాకు. నేను 2 seconds బ్లాంక్ అయిపోయినా. 30 years ఆఫ్ మై లైఫ్ మర్చిపోయినా నేను ఏం జరిగింది, ఏం చేస్తున్నారు ఆంటీ మీరు అంటే, ఆంటీ చాలా క్యాజువల్గా దీర్ఘాయుష్మాన్ బాబా బేటా అని వెళ్ళిపోయింది. ఆంటీ మీరు ఎట్లయితే పోతున్నారో మీకు అవసరం దీర్ఘాయుష్మాన్ బాబా, నేను మంచిగానే ఉంటా. బట్ దిస్ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఐ ఫైండ్ వెరీ ఇంట్రెస్టింగ్. బండ్ల పైన స్టిక్కర్లు వేస్తారు మీరు కూడా, నాకు తెలుసు. ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. మామ్స్ గిఫ్ట్, డాడ్స్ గిఫ్ట్, నిజాలు ఎవరు రాయరు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గిఫ్ట్, డౌరీ గిఫ్ట్, మమ్మీ కాలు చేతులు మొక్కి తెప్పించుకున్న గిఫ్ట్, పెళ్ళాన్ని కొట్టి తెప్పించుకున్న గిఫ్ట్. లైక్ nobody writes the truth, But my favorite one, this one I will not understand to this day, is God's gift. ఎందుకంటే ఆమె హిందూ, మన దగ్గర అన్నిటికీ దేవుళ్ళు ఉన్నారు. చదువు బాగా రావాలంటే సరస్వతి, డబ్బులు రావాలంటే లక్ష్మీదేవి, ఏదైనా బాగా జరగాలంటే గణేష్. బట్ ఈ బండ్ల దేవుడు ఎవరు? నేను ఇదే క్యూరియాసిటీతో వెళ్ళి మా పంతులు గారిని అడిగా, పంతులు గారు ఈ బండ్ల దేవుడు ఎవరు అంటే, ఆయన కూడా సర్కాస్టిక్గా ఆ బండ్ల గణేష్ అన్నాడు. సో ఎవ్రీ సాటర్డే నేను పోయి బండ్ల గణేష్ ఇంటి ముందు 2 కొబ్బరికాయలు కొట్టేసి వస్తున్నా. ఎనీ డే నాకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వస్తుంది. ఐ విల్ టెల్ యూ గైస్ లిటిల్ బిట్ నా గురించి నేను కొంచెం చెప్తా. నేను చిన్నప్పటి నుంచే కొంచెం చబ్బీగా ఉండే అనమాట. ఐ నో, వెరీ సర్ప్రైజింగ్. బట్ ఐ డోంట్ నో ఇఫ్ యూ నోటీస్, స్కూల్లో ఎవరైనా పిల్లోడు ఇఫ్ ఈజ్ లిటిల్ బిట్ చబ్బీ కదా, స్కూల్లో ఏ ఈవెంట్ అయినా కూడా వాడికి ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది. హే, వెరీ స్మార్ట్ పీపుల్. నేను 5 years నుంచి చేస్తున్నా, జనాలు శాంటా క్లాస్ అని సావా కొడుతుంటారు. కాదురా, నేను మా స్కూల్లో ఏ ఈవెంట్ అయినా నేను వినాయకుడే చేసేస్తాను నన్ను. ఒకసారి ఇండిపెండెన్స్ డే రోజు చేస్తారు నాకు వేసారు. సరే, ఒకడికి ఎల్క కాస్ట్యూమ్ వేసి ఈడ కూర్చోబెట్టినారు. వాడు నన్ను చూసి అంటున్నాడు, మా అమ్మ నువ్వు ఏమైనా చేయి, నా పైన కూర్చోక ప్లీజ్. మా మమ్మీ డాడీకి నేను ఒక్కడే కొడుకుని. ఆడియన్స్కి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత వాళ్ళు అరుస్తున్నారు, బోలో గణేష్ మహారాజ్కి. అక్కడ ఒక నార్త్ ఇండియన్ ఉండే, వాడైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు, మందిర్ యహీ బనేగా అంటున్నాడు వాడు. రే, నువ్వు స్కూల్ ఓనర్ విరా, మర్చిపోయినావా? బట్ మీకు అర్థమవుతుంది కదా వై ఇట్ ఈస్ వియర్డ్ అని. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే ఆ రోజు, వేరే పిల్లలు కూడా రెడీ అయ్యి వచ్చినారు, ఫ్రీడమ్ ఫైటర్స్. గాంధీ వచ్చి నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. నేను ఫ్లోలో ఇస్తున్నా కూడా, 100 ఏళ్ళు బతుకు పెట్టాను, పోయిన జన్మల కాలే ఈసారి. బట్ సరే, అయిపోయింది, కాస్ట్యూమ్ వేసేస్తున్నారు, అట్లీస్ట్ లడ్డు పెడతారని నేను వెయిట్ చేస్తున్నా. వెనకమాల నుంచి ఒకటి అరిస్తున్నాడు, చలో ఇక నిమజ్జనం చేద్దాం. స్విమ్మింగ్ రాదురా నాకు,
నా సొంత ఫ్రెండ్స్ తెలుసా, మామ వీళ్ళు లేపలేమో, క్రేన్ తీసుకురండి మీరు, క్రేన్ తీసుకురా. బట్ రీసెంట్లీ నాకు రియలైజేషన్ అయితే అయింది, యూనో నా పర్సనల్ లైఫ్లో ఎవరైనా అందరికన్నా స్టూపిడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే అది నా బెస్ట్ ఫ్రెండ్సే. ఎక్కువ నవ్వకండి, మీరు వాళ్ళతోటి వచ్చారు షోకి. మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ, మీరు అనుకుంటారు అందరు ఫ్రెండ్స్ అలా, మై ఫ్రెండ్స్ జెన్యూన్లీ స్టూపిడ్. నేను మా ఫ్రెండ్స్ తోటి ఒక న్యూ ఇయర్ పార్టీలో ఉండే, అక్కడ దే వాజ్ వన్ గర్ల్, పాపం షీ వాజ్ డెఫ్ అండ్ డమ్ అనమాట. సో ఆమె అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని సైన్ లాంగ్వేజ్లో విష్ చేస్తుంది. మా వాళ్ళు వెనకమాల కూర్చొని మూవీ నేమ్ గెస్ చేస్తున్నారు. నేను ఆ పనికి ట్రై చేస్తున్న వాళ్ళని, అది కాదురా అంటే, మామ గెలవాలి మామ మనము. ఆమెకు అర్థం కాలే ఏం చేయాలి. ఆమె పాపం ఒక బ్లైండ్ అతన్ని చూపిస్తుంది, అరే నేను కూడా వాళ్ళగా డిసేబుల్డ్ రా బై అని చెప్పనికి. మా వాడు మామ బాలీవుడ్ అందాదున్. ఆమె ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇట్లా ఒక మిడిల్ ఫింగర్ చూపించి వెళ్ళిపోయింది. మా వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు, మామ మిడిల్ ఫింగరా, ఇమ్రాన్ హష్మి గాంధీ మన మూవీ వచ్చిందా? నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మేము రీసెంట్గా ఒకసారి కూర్చొని ఇలానే చాయ్ షాప్లో కూర్చొని డిస్కసింగ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే తెలుసా, మామ మన అందరికన్నా స్పెషల్ బ్లడ్ ఎవరిది? ఎగ్జాక్ట్లీ, ఐ విష్ ఐ వాజ్ మేకింగ్ దిస్ షిట్ అప్. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఒకడు అన్నాడు, మామ నాది అందరికన్నా స్పెషల్ బ్లడ్, ఎందుకంటే నేను అందరికీ బ్లడ్ డొనేట్ చేయగలుగుతా, ఓ నెగిటివ్ యూనివర్సల్ డోనర్ అన్నాడు. అయితే ఇంకొకడు, మామ నీది ఏం లేదు, నాదే అందరికన్నా స్పెషల్. ఎందుకురా అంటే, నా బ్లడ్ ఎవరు తీసుకోలేరు మామ. ఎందుకురా అంటే, HIV పాజిటివ్ మామ. చెప్పుకునే విషయం కాదురా అది. అండ్ లైక్ ఆల్ గై ఫ్రెండ్ గ్రూప్స్, మా వాళ్ళది కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, అమ్మాయిలది కూడా ఉంటుంది కదా. యూ గైస్ హ్యావ్, I like women WhatsApp groups. It's very nice, uplifting, motivating. Sisters forever. Names are very cute, Powerpuff Girls. అబ్బాయిల వాళ్ళ ఉండదు. నేను ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నా, బీటెక్ బోకులు. అందులో ఏం కాన్వర్సేషన్ ఏమి ఉండదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎవడొకడు ఒక లింక్ పెడతాడు. 5 minutes తర్వాత అందరు థమ్స్అప్లు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఒకసారి బై మిస్టేక్ మా వాళ్ళు ఎవరిదో పెళ్లి సెట్ అయితే వాడు వాళ్ళ ఫ్యూచర్ వైఫ్ ఫోటో పెట్టాడు గ్రూప్లో. ఇమీడియట్ రెస్పాన్స్ వచ్చింది, రేట్ ఎంత? అండ్ హైదరాబాద్లో మీరు కనుక పెరిగితే, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ, కపుల్ ఆఫ్ యూ ఆర్ హియర్, హైదరాబాద్లో పెరిగితే ఎవ్రీ ఫ్రెండ్ సర్కిల్లో ఫర్ సమ్ రీజన్ ఒక మార్వాడి ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళు ఎప్పుడో వచ్చారు మన దగ్గరికి, షాపులు పెట్టేశారు, ఆబ్వియస్లీ పిల్లల్ని అన్నారు. అండ్ దేవ్ గాటన్ ఇన్ టు అవర్ కల్చర్ అన్నారు. గో బ్యాక్ మార్వాడిని ఎప్పుడు అంటున్నారు, అప్పుడు అంటే ఇట్ వాజ్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఉన్నారు ఫ్రెండ్ సర్కిల్లో ఎవ్రీవేర్. మా దాంట్లో కూడా ఒకడు ఉన్నాడు, వినీత్ అని. ప్రాబ్లం ఏంటంటే వీడికి ఎంత నేర్పించినా తెలుగు రాదు, కానీ పిల్లని మాత్రం తెలుగు అమ్మాయిని సెట్ చేసుకున్నాడు. సో వీళ్ళకి చాలా కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది, ఏదో ఒకటి చేసి హెల్ప్ చేయాలని చెప్పి వాడికి మేము 2 sentences నేర్పించాం తెలుగులో. మేము ఏం నేర్పించామో తెలుసా వాడికి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మిగతాది అమ్మాయి చూసుకుంటుంది కదా, ఎలాగో ఉమెన్ ఆర్ మోర్ టాకెటివ్ అని మేము అనుకున్నాం. కానీ ఏమైందో తెలియదు, ఆమె కాల్ చేయగానే వీడు ఆ 2 కలిపేసి ఎక్కడ చేస్తున్నావు అన్నాడు. ఆమె కూడా మజాక్లా కుక్కట్పల్లి ఓయోలో ఉన్నా, వాడికి ప్యాక్ అయిపోయింది దాని తర్వాత. బట్ దిస్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్ ఫర్ దిస్ గై, ఎందుకంటే టాలీవుడ్ ఈస్ మేకింగ్ సమ్ వెరీ గుడ్ మూవీస్ నౌ డేస్, లైక్ హైదరాబాద్ నుంచి 4 కమెడియన్స్ వస్తే బెస్ట్ జోక్ నువ్వు వేసావు చూడు. నైస్. పుష్ప చూసారా? ఎనీ పుష్ప ఫ్యాన్స్? ఎవరిది నమ్మలేరా? అయిపోయిందా స్టాంపిడ్? ఒక్కడే లేదు, మాకు సంబంధం లేదు ఆ హీరో తోటి. బట్ ద మూవీ, ద ఫస్ట్ పార్ట్ నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ద మూవీ. మేమందరం వెళ్ళాం ప్రీమియర్ షోకి చూడడానికి. కానీ వీడు ఒక్కడు మాత్రం తెలుగు అర్థం కాదు కాబట్టి హిందీ డబ్బింగ్లో చూశాడు. అదే రోజు సేమ్ షో మేమందరం థియేటర్ బయట నుంచున్నాం. వాడు వచ్చి ఫుల్ ఎక్సైటెడ్, అండ్ హిందీ డబ్బింగ్ వాజ్ సో బ్యాడ్. అందులో ఒక డైలాగ్ ఉంది, తగ్గేదే లేదు. హిందీ డబ్బింగ్లో జుకేగానే మా వాడు అది చూసి మా దగ్గరకు వచ్చి, మామ
జుకీగా నెయ్యి అంటే తెలుగులో ఎట్లా మామ అన్నాడు. మా వాళ్ళు యాక్చువల్ మూవీలో ఉన్న డైలాగ్ చెప్పొచ్చు కదా. కాదు, వీడితో ఆడుకోవాలి కొంతసేపు. మామ జుకేగానే అంటే ఒంగేదే లేదు మామ. వాడు నెల రోజులు తిరిగినాడు, ఒంగేదే లేదు. ఏడికి పోయినా మమ్మీ పాలు ఒంగేదే లేదు, పోలీసు వాడు లైసెన్స్ ఒంగేదే లేదు, డాక్టర్ ఇంజక్షన్ ఒంగేదే లేదు, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి ఒంగేదే లేదు. ఆమె పరేషాన్ అయిపోయింది. నా డైలాగ్ వీడియో నువ్వు చెప్తున్నాడు రాబోయే. ఎవరైనా డస్ ఎనీవన్ హియర్ హ్యావ్ కిడ్స్? నువ్వు షాక్ అవ్వకు బ్రో, ఉన్నారు ఇంకా జనాలు. నువ్వు రీసెంట్ కాలేజ్ నుంచి వచ్చావు, నీకుంటే షాక్ అవ్వాలి మేము. ఎవరికి లేరు కదా? ఐ యు షూర్? అమ్మో నీతో మాట్లాడద్దు అనుకున్నా. పర్లేదులే. హౌ మెనీ కిడ్స్ డూ యూ హావ్? విచ్ వన్స్ యువర్ ఫేవరెట్? ఎందుకు? ఓ మై గాడ్, పార్షియాలిటీ చూసారా? ఫాదర్ జీన్ డామినేట్ చేసింది, వీడు నాడు కాదు. బట్ దిస్ ఇస్ వెరీ క్యూరియస్ నాకు, ఎందుకంటే మోస్ట్ ఇండియన్ పేరెంట్స్కి ఇద్దరు పిల్లలు ఉంటారు, కానీ ఫేవరెట్ కిడ్ ఎవరంటే యూజువల్లీ ఏ పక్కింటోడు పిల్లోడు. ఇట్స్ వెరీ వియర్డ్. అండ్ నాకు పిల్లలంటే కొంచెం భయం, లైక్ ఐఎమ్ లిటిల్ స్కేర్డ్ ఆఫ్ కిడ్స్. మీరు అనుకుంటున్నారు ఇంత ఉన్నాడు వీడికి. నాకు ఐ హ్యావ్ అ నెఫ్యూ అనమాట, హీఈస్ ఆల్మోస్ట్ 1 year old. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వాడు నా చేతిలో పెట్టేస్తారు, వీడి నీ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. అవేం పెట్టరు, పిల్లోడిని పెడతారు. అండ్ ద వే దే గివ్ హిమ్ టు మీ ఇస్ వెరీ వియర్డ్ తెలుసా. మీరు ఎప్పుడైనా అమెజాన్లో నుంచి ఏమైనా ఆర్డర్ చేసి మీకు నచ్చకపోతే వాడు వస్తాడు రిటర్న్ తీసుకెళ్ళడానికి, తీసుకో. సేమ్ ఎనర్జీ దే హ్యావ్, యూనో. అండ్ ప్రాబ్లం ఏంటంటే వాడికి బట్టలు వేయరు మొత్తం. నేను వాడిని ఇట్లా పట్టుకొని నాకు భయం వేస్తుంటుంది, వీడి నా పైన ఇప్పుడు ఉచ్చపోసిస్తే ఎలా. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ నోటీస్ దిస్, మన దాంట్లో సొసైటీలో వీ డోంట్ నో వాట్ టు డూ వెన్ అ కిడ్ ఎవడైనా అడల్ట్ పైన టాయిలెట్ చేస్తే వీ డోంట్ నో వాట్ టు డూ. ఎందుకంటే మనం జెన్యూన్ రియాక్షన్ ఇవ్వలేము అక్కడ, యూనో. మనం అక్కడ ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. జెన్యూన్ రియాక్షన్ ఇస్తే నా మీద వచ్చపోస్తారా బాడుకో నీ అబ్బా. వీ కెనాట్ డూ దాట్, యూనో. ఇన్స్టెడ్ వీ హ్యావ్ టు బి లైక్, అయ్యయ్యో మనోడు వచ్చపోసేసాడే తాతయ్య మీద. ఇట్స్ సచ్ అ వార్మ్ ఫీలింగ్ ఇన్ మై హార్ట్. మొన్నే హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు సెట్ అయిపోయింది అంతా. అండ్ నాకు ఈ సోషల్ ఫిల్టర్స్ లేవు బేసిక్గా. నా మీద ఎవడైనా వచ్చపోసాడు అనుకోండి, నేను కూడా పోసేస్తా. వాడు బచ్చగాడు, వాడికి లిమిట్ ఉంది, 10 ml 20 ml. యుఎస్లో అదేదో బేబీ షవర్ అని చేస్తారంట, నేను చేస్తా వీడికి. ఇప్పుడు టైటానిక్లో జాక్ని చూసారా, సేమ్ వీడు కూడా. 90s born kids are ఉన్నారు ఇక్కడ, 90s. కపుల్ ఆఫ్ యూ. 90s born అబ్బాయిలకి దెర్ ఇస్ అ వన్ వెరీ స్పెసిఫిక్ ట్రామా. అమ్మాయిలకి లేదు, ఇది మీరు ఎక్స్క్లూడెడ్. యూ గైస్ ఆర్ సేఫ్. మాకే జరిగింది అద్భుతం. వన్ డే ఆర్ పేరెంట్స్, మనం చిన్నగా ఉన్నప్పుడు వన్ డే ఆర్ పేరెంట్స్ వోకప్ అండ్ దే థాట్, బా ఇవాళ మన కొడుకు ఎంత అందంగా ఉన్నాడు చూడడానికి. ఇప్పుడు కనుక వీడికి అమ్మాయిల బట్టలు వేసి ఒక ఫోటోషూట్ చేస్తే, వాట్ వావ్, అసలు అమేజింగ్. ఫైన్, వాట్ ఎవర్ ఇట్ వాజ్. ఐ వాజ్ నాట్ ఓల్డ్ ఇనఫ్ టు గివ్ కన్సెంట్. చేశారు, అయిపోయింది. ఐమ్ ప్రిటీ షూర్ ఏదో కాన్స్టిట్యూషన్లో ఎక్కడో ఇల్లీగల్ ఇది. ఐఎమ్ షూర్. ఆ ఎవిడెన్స్ తీసుకెళ్ళి దాపెట్టండి కదా ఎక్కడైనా. దాన్ని ఫ్రేమ్ చేసి హాల్ మధ్యలో పెట్టేశారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ, అబ్బా మీ కూతురు ఎంత అందంగా ఉందండి. నేను అందమైన కూతురు. నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా వాళ్ళకి, అరే నేనే రా అది అంటే వాళ్ళు వినరు. అంకుల్ వినడు, నువ్వు కాదు అది, మీ చెల్లెని వీళ్ళు. ఒక్క నిమిషం అవు, నేను స్కర్ట్ వేసుకొని వస్తా, 2 స్టెప్పులు వేస్తాను నీకు కావాలంటే. బట్ ఇఫ్ యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, నో, యూ కెనాట్ డూ దట్ నౌ, యూనో. ఇప్పుడు కనుక మీరు అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడితో మీరు చేయలేరు ఇవన్నీ. ఇప్పుడు మీరు అబ్బాయికి అమ్మాయిల బట్టలు వేసారనుకోండి, దెర్ ఈస్ అ గుడ్ ఛాన్స్ వాడు లైఫ్ లాంగ్ అవే వేసుకొని తిరుగుతాడు. యూనో, అది వాడి జెండర్ ఐడెంటిటీ అయిపోవచ్చు, మీకు తెలియదు. ఆల్రైట్, థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫ్రమ్ మీ. యూ గైస్ హావ్ బీన్ లవ్లీ.